సరసిలో నుండి కొడగని సంభ్రమించి ఎలా వస్తున్నది అన్నాడు. ఎటు నుంచి వస్తుందో కూడా ఏనుగుకి తెలియకుండా అంత వేగంగా దారులు మారుస్తూ దారులు తిప్పుతూ దారి మారుస్తూ నడుస్తూ ఉన్నది తండ్రి ఆ జీవి. దానికి ఎంత తెలివితేటలిచ్చాడో భగవంతుడు చూడండి. నీళ్లలో పడి ఎక్కువ కాలం నిద్రపోయేటువంటి ఆ జీవికి మరి అంత తెలివితేటలా అంటే ఇస్తాడు, వాడు తలుచుకుంటే అన్ని ఇస్తాడు. దగ్గరకు వచ్చేంత వరకు స్వరూపాన్ని కూడా ఏనుగు చూడలేకపోయింది. అంటే అది చిన్న వస్తువుని కూడా చాలా పెద్ద కంటితో చూసేటువంటి ఏనుగా అంత దగ్గరకు వస్తున్న ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. అంత టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ గా వస్తున్నది ఆ లోపల ఉన్నటువంటి ఆకాశం. ఒక్కసారి రానే వచ్చింది, బయటకు వచ్చింది. బయటకు వస్తే ఏమైంది అన్నారు, ఆ నీళ్ల నుంచి ఒక్కసారి లేచింది తండ్రి ఆ భయంకరమైన ముసలి. లేస్తే సుమారు 8-9 ఆమడలు పైకి లేచింది. నీళ్లలో ఉన్న గజరాజు కంటే 8-9 ఆమడలు పైకి ఎగిరింది తండ్రి. ఎగిరి అంతే వేగంతో కిందకు వచ్చింది. పాపం దీనికి ఏం చేసి జరుగుతున్నదో తెలియలా, అలా ఇలా చూస్తున్నది. దానికి ఎక్కువ సమయం ఇవ్వరా.